అది ఇంజన్ రీకండిషన్ వర్క్. అది ఆల్ ఇంజన్స్ కాకపోతే మన దగ్గర మెజారిటీ వచ్చేది లేలాండ్, టాటా, భారత బెంజీ తక్కువ, ఈ మహేంద్ర ఇవన్నీ వస్తుంటాయి. హెవీ వెహికల్సే వస్తాయి. చిన్న ఈ కార్లు కానీ అవి రావు. వచ్చినా మాకు చేయడానికి టూల్స్ అంత ఉండవు. అవన్నీ టౌన్లో వాళ్ళు చేసుకుంటారు. నేను 73లో వచ్చా. 73లో అప్పుడు చదువు కంటే ఎక్కువ చేతి పనికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆడు చేతి పని నేర్చుకుంటే ఏదో రకంగా సర్వ్ అవుతాడు. ఆ రోజు మా తల్లిదండ్రి కన్నారు. ఆటోనగర్ మమ్మల్ని పెంచింది, తన ఒళ్ళో పెట్టుకొని పెంచింది. ఈ రోజున సగటు మనిషి స్థాయిలో మేము ఉన్నాము అంటే ఈ ఆటోనగరే. ఇవాళ ఈ ఆటోనగర్ పరిస్థితి అంటే ఆటోనగర్ వెళ్తే చెడిపోతాడు అన్నట్టుగానో, లేకపోతే ఎక్కువ కష్టపడతాడు అన్నట్టుగానో, అటువంటి భావాలతోటి ఏ తల్లిదండ్రి చూసినా చదివించడం, వాళ్ళని సోమరపోతులు చేస్తే చేయటం. ఏదో చదువుకునేవాడు ప్రావీణ్యత ఉన్నాడు, ఎక్కడైనా ఏ వృత్తిలోనైనా పైకి వస్తాడు. ఆ ప్రావీణ్యత లేనాడు ఇటువంటి దాంట్లోకి వస్తే పైకి వస్తాడు. ఇది చదువు ఎడ్యుకేషన్లో లోపం ఉన్నాడు అంటే అందరికీ ఎడ్యుకేటెడ్ కాలేరు కదా. కొంతమంది టెక్నికల్ వర్క్లో పైకి రావడానికి అవకాశం ఉంది. వీడు చదువులో రాణిస్తాడా లేదా అని తెలుసుకొని కొంత మినిమం వాళ్ళ ఇంటర్ అనేది కామన్. ఇంటర్ చదివిన తర్వాత చేతి వృత్తి అనేది ఆటోనగర్కి అంటూ పంపిస్తే ఇక ఆడు డోకా లేదు, ఆడు సర్వ్ అయిపోతాడు. ఇక దుబారా అలవాట్లు ఉన్నాడు, ఎక్కడ పడిసిన చదువులో అయినా పోతాడు, ఎక్కడైనా పోతాడు, అది వేరే విషయం. కాదు ఏంటంటే ఒకప్పుడు మా తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి ఈ రోజున మా పిల్లల్ని పెంచి పెద్ద చేసుకున్నాం, సమాజంలో గౌరవ స్థితిలో బతుకుతున్నాం. అదే ఈరోజు తల్లిదండ్రులు దాకా ఆ రోజు కూడా ఆలోచిస్తే మా లైఫ్లు ఎలా ఉండేవో చెప్పలేం. అది వాళ్ళు ఏంటంటే ఆటోనగర్కి మెయిన్ డ్రాబ్యాక్ వర్కులు కాదు, వర్క్ వస్తూనే ఉంటుంది, టెక్నాలజీ మారుతూ ఉంటుంది, కొత్త వెహికల్స్ వస్తూ ఉంటాయి. చేతి పని ఆడికి ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ ఆడు అంటే టెక్నికల్గా మారుతాయి, సిస్టమ్ మారుతూ ఉంటుంది. దాన్ని అడ్వాన్స్గా మనం అందిపుచ్చుకోవాలి. మేము అప్పట్లో చేసిన ఇంజిన్లకి ఇప్పుడు ఇంజిన్లకి సంబంధం లేదు, అయినా మేము చేస్తున్నాంగా. ఆ రోజు 73 ఇవాళ 2025కి చాలా టెక్నాలజీ మారింది. అయినా దాన్ని క్యాచ్ చేసుకొని దాని ప్రకారం మేము చేస్తున్నాం, మెప్పిస్తున్నాం, సక్సెస్ అవుతున్నాం. అలాగే అన్నీ బాగానే ఉంటాయి, కానీ పని ఆట రావడానికి మాత్రం చాలా ఇబ్బంది.